గౌరవించడం మొదలుపెట్టాడు. చిన్నప్పుడు నేనేదో నేను ఏడాకోళంగా మాట్లాడాను, నువ్వు మామూలు నా బావు అనుకున్నాను, నువ్వు దేవుడు అని ఇప్పుడు తెలిసింది అంటాడు. అది మొత్తం అంతా వింటే అర్థమవుతుంది. భగవద్గీత ప్రతి ఒక్కళ్ళు కూడా చదవాలండి నన్ను అడిగితే. అన్ని అధ్యాయాలు చదివితే 7 తరాల వాళ్ళు ఉద్ధరిస్తారని చెప్పారు. మన తరం కాకుండా మన తర వెనకాల 6 తరాల వాళ్ళు కూడా, అంటే మొత్తం 7 తరాల వాళ్ళు ఉద్ధరిస్తారని చెప్పారు మా గురువు గారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. కృష్ణుడికి అర్జునుడు తన బాధను చెబుతూ, తన ఆనందాన్ని చెబుతూ తన్మయత్వంతో చెప్పినటువంటి శ్లోకం ఇది. 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో 66వ శ్లోకం నేను ఇప్పుడు చదివింది. మా ఇంటి పేరు ఊడుమూడి నరసింహరాజు గారి భార్యనండి నేను. మా ఇంటి పేరు ఊడుమూడి నరసింహరాజు గారి భార్యని నేను. నా పేరు సత్యవాణి. మీకు ఎవరికి నేర్చుకోవాలన్నా ఏ టైం, నా టైంకి మీరు రావడం కాదు, మీ టైంకి నేను వస్తాను. రోజుకో శ్లోకం నేర్చుకోండి, కాదు అర శ్లోకం నేర్చుకోండి, కాదు 8 లక్షలు నేర్చుకోండి, సంవత్సరాలు నేర్పుతారు. నాతో కూడా పరిగెడితే 6 నెలల్లో నేర్పుతారు, ఇంకా పరిగెడితే 3 నెలల్లో నేర్పుతారు, 2 నెలల్లో నేర్పుతారు. మీరు నాతో కూడా పరిగెట్టాలంతే. ఇప్పుడు మనకి స్కాలర్షిప్స్ అంటే మెరిట్ స్టూడెంట్స్ కి స్కాలర్షిప్స్ ఇస్తున్న మన రాజు గారి అర్థంగి